ఇది ఆనియన్స్ కట్ చేయాలి. అట్లా కట్ చేసి మంచిగా కొద్దిగా ఆయిల్ పోసి ఈ ఆనియన్స్ ఇట్లా వేయించుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి. అయితే మంచిగా నాటుకోడిలో చాలా బాగుంటుంది. నాటుకోడి వేసినప్పుడు అట్లా వేసుకోవాలా? ఉప్పు, ఓకే. ధనియాల పొడి, పసుపు. అక్కడే పెట్టిన హాల్లో. ఓకే అయిపోయింది. కొద్దిగా ఆయిల్, బెడ్రూమ్లో ఉంది తీసుకోబో. కలుపుకోవాలా. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అల్లం పేస్టా? ఇవన్నీ కలిపి కొద్దిసేపు ఇట్లా నానితే ఈ నాన్ వెజ్ కొద్దిగా వాసన అనేది రాదు అన్నమాట. ఆయిల్ వేసిన, ఆయిల్ వేసి ఆయిల్, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి కొద్దిసేపు నానబెట్టేసాను. పట్టుకుంటుంది ముక్కలకు, మనకు నీసు వాసన అనేది రాదు. ఇట్లా బాగుంటుంది. ఇది అయినట్టే ఉంటుందా? అట్లెందుకు దంచుతున్నావు అత్తమ్మా? లేదా ఇక కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కదా, కొద్దిగా ఇచ్చుకపోయి మంచిగా గోల్తాయి అన్న ఉద్దేశంతో ఇట్లా అయిపోయింది. ఇది పక్కన పెట్టిన పుల్క ఇట్లా వేయించుకోవాలి. దీన్ని కాల్చుకుని పౌడర్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇక అప్పట్లో అట్లా వేసుకునే వాళ్ళము. ఇప్పుడు అంతా స్టవ్ అయిపోయింది, ఇక అంత కలిపి ఇట్లా పెట్టేస్తుంది. కానీ ఇట్లా వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ చేయగలదు అత్తమ్మా? సాయిబాబా చెల్ల ఎందు నువ్వు అంత చేసుకోవాలి. ఇది దంచిన తర్వాత ఇది తీసేసుకొని తర్వాత కొబ్బరి దంచుకోవాలి. ఇట్లా దంచేసుకోవాలి. దంచేసుకొని ఇంట్లోనే కలిపేసుకోవాలి. తర్వాత ఇది దంచాలి. కాల్చిన కొబ్బరి, కాల్చిన కొబ్బరి, కొబ్బరియా? కొబ్బరి. లేదమ్మా, కరెంట్ ఉన్న వాడితే గ్రైండర్ చేసుకుంటే బాగుంటుంది. తొందరగా అయిపోతుంది అన్నట్టు. దంచుకోవాలని ఏం లేదు దీనికి. గ్రైండర్ చేసుకుంటే అయిపోతుంది. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు, మా అత్తమ్మ ఉన్నప్పుడు శనగపప్పు లేకుంటే పుట్నాలు తీసుకొచ్చి దానికి వేయించి పౌడర్ చేసి ఈ చికెన్లో కలిపి వండేవాళ్ళు. ఎందుకంటే ఇంకా టేస్ట్ బాగుంటుండే అప్పుడు. ఇప్పుడు తినరని అట్లా వండట్లేదు, కానీ అట్లా వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అట్లా కూడా వండుకోవచ్చు. శనగపప్పు వేసి పుట్నాలు వేసి అట్లా అక్కలు ముక్కలు దంచి వేసేసుకుంటే బాగుంటుంది. చూడు ఎంత బాగుంది. అయిపోయింది. చూపి. పౌడర్ అయింది. ఇది కూడా ఇంట్లో కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకొని పెట్టుకోవాలి. పోపేసుడు అవసరం లేదు.
ఇట్లా కలిపేసుకొని పెట్టుకుంటే కూడా చాలా టేస్ట్ వస్తుంది. కర్రీ కూడా చిక్కగా అవుతుంది మంచిగా. పోపేసిన తర్వాత పోపేసింది ఒకేలా ఉంటే ఇది ఒకేలా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాగే వండుతా, చాలా బాగుంటుంది. ఈ పోపేషుడు ఏంటి అత్తమ్మా? ఈ పోపేషుడు అంటే ఇక ఇంట్లో కారం వేయకుండా ఏం వేయకుండా అందులో అన్ని బిర్యానీకు బట్టకు వేసి పోపేస్తారు కదా. నేను అట్లా వేయకుండా నేను ఇట్లనే కలిపేసుకుంటే కర్రీ టేస్ట్ ఉంటుంది, మళ్ళీ చిక్కగా వస్తుంది మంచిగా. అట్లా ఈ టేస్ట్ వేరేనే వస్తుంది అన్నట్టుగా. ఇట్లా ఈ నాటుకోడికి గిట్లా మంచిగా గిట్లా కలిపేసుకొని కొద్దిసేపు ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసి తర్వాత అట్లనే పెట్టేసేయాలి ఇక ఒక భాగంలో వేసి. అయితే అమ్మి వాసన ఎట్లా ఉంది చూడే, అది ఉడకక ముందే ఇంత మంచి వాసన ఉంటే ఇంకా ఉడికిన తర్వాత ఎట్లా ఉంటుంది అనుకుంటావు? ఏం చేసినావమ్మా? కుక్కర్లో వేసినావా? కుక్కర్ కలిపేసినా కదా, కుక్కర్లో వేసి డైరెక్ట్ వేయాలా ఆయిల్ వేయాలా? లేదు ఏమి వేయలేదు, ఇంతకుముందు అంత వేసేసినా కదా. అదే డైరెక్ట్ ఎక్కియడమే. బండ పువ్వా? బిర్యానీ ఈ దాల్చిన చెక్కది పొడి కొద్దిగా వేస్తాను. ఒక 10 నిమిషాలు వేగనియాలి అది, ఎందుకంటే అన్ని కలిపి పెట్టినా కదా. అదంతా ఇక నూనెలో కొద్దిగా గోలిన తర్వాత గరం నీళ్ళు పోసుకోవాలి, గరం పెట్టాలి నీళ్ళు. గరం నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుంటే ఒక 5 కానీ ఒక 4 కానీ విజిల్ పెట్టుకోవాలి. అంతేనా? అంతే. ఈ కుక్కర్లో వేసినా కాబట్టి రుచికి రుచి ఉంటుంది, ఇలా తొందరగా అయిపోతుంది. అన్ని మసాలా మంచిగా పట్టింది కదా, ఇక కుక్కర్లో వేస్తే తొందరగా అయిపోద్ది. రుచికి రుచి ఇక ఉడుకుడు కూడా మంచిగా ఉడికిపోతుంది అన్నట్టు. ఇట్లా ఇది పెడుతున్నా వెన్నీలా, ఇది ఆయవారం కల్లా ఇది మంచిగా నూనెలో గోలుతుంది. వాటర్ లేకుండా అయిపోయింది మంచిగా. ఎందుకంటే అంత కలిపి పెడతాం కదా, అందుకని అట్లా కావాలి ఇక బాగుంటుంది. వాసన అనేది అదిరిపోతుంది పో. ఏంటిది ఇప్పుడు? 5 విజిల్ కాగానే రెడీయా? చూడు ఇప్పుడు కర్రీ ఎట్లా ఉంది. ఇవి 5 విజిల్ అయినాయి, ఇట్లా మంచిగా చిక్కగా అయింది చూడు. ఉడకకపోతే ఇంకొన్ని విజిల్స్ ఇప్పించుకోవాలి. ఇంకా మూత పెట్టుకోవచ్చు, దానికి ఏముంది, మళ్ళీ పెట్టరాకుండా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి దించుకోవాలి. వస్తున్నారా? ఆగు. ఏమైంది ఐరు? క్లిప్పా ఎక్కడుంది?
ఇగో టేస్ట్ చూడు. మస్తుంది అత్తమ్మ నిజంగా. నిజంగా బాగుంది, చాలా అన్నీ బాగుంది. కరెక్ట్ సెట్ అయినాయి. ఆ. అయిపోయినట్టేనా? ఆ. ఏమైంది ఏమైందిరా? ఏంది? అత్తమ్మ టేస్ట్ ఎంతున్నా మస్తుంది అత్తమ్మ. బాగుందా? మంచిగా ఉడికిందా 5 విజిలకు? పర్ఫెక్ట్. ఓకే.